తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ ఎందుకు మల్కాజ్గిరి స్థానాన్ని ఎంచుకున్నాడు? ఆయన గెలుపుపైన విశ్వాసం ఏంటి? ఆయనతో మాట్లాడదాం. రాజేందర్ గారు, మల్కాజ్గిరి స్థానాన్ని ఎంచుకోవడంలో ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? 32 సంవత్సరాలుగా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో నేను నివాసం ఉంటున్నాను. నాకు అనేక ఊళ్ళల్లో నా ఇల్లు వాకిలు ఉన్నాయి. ఇక్కడ నా పోల్ట్రీ ఫార్మ్స్ ఉంది, నా బిజినెస్ ఉంది, నా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నేను పుట్టింది కమలాపూర్లో, కానీ చదువుకుంది హైదరాబాద్లో. ఈ బిజినెస్ అంతా కూడా హైదరాబాద్ డెవలప్ చేశాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధాల రీత్యా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. మోడీ ఇమేజ్ని నమ్ముకున్నారా? ఈటెల రాజేందర్ ఇమేజ్ని నమ్ముకున్నారా? 100% మొట్టమొదలుగా దేశవ్యాప్తంగా మా పార్టీ మోడీ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకున్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలా మోడీ ప్రభంజనం ఎట్లా ఉందో మొన్ననే మల్కాజ్గిరిలో మీరు చూసిండ్రు. న్యాచురల్గా నాలాంటి కూడా 20, 22, 23 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి వాటిగా ఈ ఉద్యమంలో 32 సంవత్సరాల కాలంలో 23 సంవత్సరాలు దాదాపుగా నేను ప్రజా జీవితంలో ఉన్నవాడిని. కాబట్టి డెఫినెట్గా నేను తెలియని మనిషి ఉండడు, నేను తెలియని కుటుంబం ఉండదు. కాబట్టి మోడీ గారి ఇమేజ్, నా పరిచయం, ఈ రెండు తప్పకుండా తోడవుతుంది. రెండు మూడవది న్యాచురల్గానే ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పట్టు కూడా ఉంది. ఇక్కడ కార్యకర్తల బలం, నాయకుల బలం బ్రహ్మాండంగా ఉంది. అంటే అన్నీ కలగలిసి 100% తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటి గెలిచే సీటు మల్కాజ్గిరి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్నంత ఫలితాలు రాకపోవడానికి, కవితని అరెస్ట్ చేయకపోవడం, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తామని చేయకపోవడం మూలంగా నష్టం జరిగిందని భావించారు మీ పార్టీ వాళ్ళు కూడా. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల, ఈడీ అరెస్ట్ చేయడం మూలంగా మీ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? అరెస్టులు మీ పార్టీ చేతిలో ఉండవు. అరెస్ట్ చేయన్నా చేయకూడదని పార్టీ చేతిలో ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందనే నరేషన్ బిల్డప్ చేయడంలో, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయింది. 80% కూడా 600 అయినా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత, ఈ రెండు ఒకటని చెప్పి వాళ్ళు నమ్మించగలిగిన తర్వాత ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ కోటాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేసాడు. ఎక్కడైతే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ బలంగా కొట్లాడగలిగిందో, ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉన్న కాడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలవగలిగింది. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. ఇదంతా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నడుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే వాదన కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మీరు రమేష్ గారు, ఎవరి జాగీర్ కాదు, నీ ఒపీనియన్ నీకే ఉంటుంది. నీ ఇంట్లో ఉండే నీ వైఫ్ ఒపీనియన్ నీ వైఫ్కి ఉంటుంది, నీ కొడుకు ఒపీనియన్ నీ కొడుకు ఉంటుంది. ఇట్లా మొత్తానికి కుళ్ళు గుత్తగా బీఆర్ఎస్ పార్టీ చెప్పంగానే మొత్తం ఓట్లన్నీ అటు షిఫ్ట్ అయ్యేంత శక్తి ఉంటుందా? మీరు చెప్పండి. ఒకవేళ నిజంగా గంత శక్తి కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండాలి. ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ మొత్తం ప్రజల్ని ఇటుపోండి, మీరు అటుపోండి, ఇటు షిఫ్ట్ కాండి, అటు షిఫ్ట్ కాండి అంటే అయ్యే పరిస్థితి ఉంది. ఈవెన్ చివరికి అలయన్స్లో ఉన్నప్పుడు కూడా, 2 పార్టీలు అలయన్స్లో పోటీ చేసినప్పుడు కూడా 100% ఓటు షిఫ్టింగ్ అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి. ఈటెల రాజేందర్ అభిమానులు చాలామంది చెప్తున్నారు, కేసీఆర్ ఈటెల రాజేందర్ని కెలకడం మూలంగానే అక్కడి నుంచే బీఆర్ఎస్ పతనం, కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా మీరు కేసీఆర్ పతనం, బీఆర్ఎస్ పతనం చూసిన తర్వాత? నేను బీఆర్ఎస్ పార్టీని పతనం కావాలని చెప్పి ఎప్పుడు కోరుకోలే వాస్తవంగా. కానీ ఒకటి, ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కడ చూసినా ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారి స్వయంకృతాపరాధం. కేసీఆర్ గారు జరుగుతున్న నష్టాలని కంట్రోల్ చేయడంలో విఫలమైనటువంటి భావన బలంగా కనపడతా ఉంది. కానీ మీకు అనిపిస్తుంది? మూడవది, నేను బీఆర్ఎస్ పతనాన్ని ఎప్పుడు కోరుకోలే వాస్తవంగా. ఎందుకంటే ఆ జెండా పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికి, మీకు తెలుసు, మీరు సాక్ష్యం, ఓ సంవత్సరం తర్వాత మేము ఉన్నవాళ్ళం. కాబట్టి ఆ జెండాని పెంచడంలో, ఆ పార్టీని విస్తరించడంలో, ఆశయాన్ని, గమ్యాన్ని ముద్దాడడంలో, ఆ తదుపరి ప్రభుత్వం రావడంలో మా పాత్ర కూడా ఉన్న విషయం మొత్తం సమాజానికి తెలుసు. అందువల్ల నేను ఎందుకు కోరుకుంటా. కానీ ఇవాళ చేతులారా చేసుకునేది మాత్రం కేసీఆర్ అనే భావన బలంగా కనబడుతుంది. అందులో రాజేంద్రన్న పోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది, పతనం స్టార్ట్ అయింది. ఇవాళ రాజేంద్రని పోగొట్టుకోకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నటువంటి ప్రజల పర్సెప్షన్ ఉంది.
అంటే మీకు ఇంకా కాషాయానికి మారినా ఇంకా గులాబీ మీద ప్రేమ అట్లనే ఉంది మీకు. ప్రేమ గురించి మాట్లాడుతున్నాను, విషయం గురించి మాట్లాడుతున్నాను. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాస్తవం ఏందో మాట్లాడుతుంది తప్ప నాకు ఈ పార్టీ మీద ప్రేమ, ఇప్పుడు ఆ పార్టీ మీద న్యాచురల్గా ఉంటుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉంటుంది, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంటుంది కదా. ప్రేమ ఉండకుండా ఎందుకుంటే చెప్పండి.